సింగరేణి సంస్థలో ఏఐటీసీ యూనియన్కు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని లేని ఎడల నాయకత్వం ఆదేశాల మేరకు భవిష్యత్తులో నిరసన కార్యక్రమాలు చేపడతామని ఏఐటీసీ బ్రాంచ్ సెక్రటరీ జీగురు రవీందర్ అన్నారు. మేరకు ఐటింగ్లెన్ కాలనీలోని ఏఐటీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఐటీసీ బ్రాంచ్ సెక్రటరీ జీగురు రవీందర్ మాట్లాడుతూ సంస్థలో నూతనంగా నైనీ బ్లాక్ ప్రారంభించిన సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్కు 11 ఏరియాల్లోని అధికారులను ఐఎన్టీసీ యూనియన్ నాయకులను పిలవడం జరిగిందని, గుర్తింపు సంఘంగా 5 డివిజన్లలో బెల్లంపల్లి, శ్రీరాంపూర్, మందమర్రి, RG1, RG2 ఏరియాలలో గుర్తింపు సంఘంగా ఏఐటీసీ ఉండగా ఐఎన్టీసీ యూనియన్ను ఆహ్వానించడం జరిగిందని, దీనికి నిరసనగా వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని బైకాట్ చేయడం జరిగిందని, నూతన గని ప్రారంభోత్సవం జరిగి ఒక పండుగ వాతావరణం ఉన్నప్పుడు అన్ని జాతీయ సంఘాల నాయకులను పిలిచే సంతోష విషయాన్ని కలిసి పంచుకుంటే బాగుండేదని, కానీ గుర్తింపు ప్రాతినిధ్య సంఘంగా ఏఐటీసీ ఉన్న ఏరియాలలో ఐఎన్టీసీని పిలవడం సరైంది కాదని డైరెక్టర్ ఆపరేషన్ ఎల్వి సూర్యనారాయణ, RG2 జనరల్ మేనేజర్ బండి వెంకటయ్యకి కోడ్ ఆఫ్ డిసిప్లిన్ పాటించని కారణంగా సమావేశంలో పాల్గొనలేమని విన్నవించుకోవడం జరిగిందని తెలిపారు. కాగా భవిష్యత్తులో అధికారులు ఇదే ఒరవడిని కొనసాగిస్తే సెంట్రల్ నాయకత్వం ఆదేశాల మేరకు నిరసనల కార్యక్రమాలు చేపడతామని, జరగబోయే పరిణామాలకు యాజమాన్యం బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈరోజు సిఎండి గారు ఆదేశాల మేరకు 11 ఏరియాలలో వీసీ మీటింగ్లు ఉదయం 10 గంటలకు ప్రాంతంలో అన్ని ఏరియాలో నిర్వహించడం జరిగింది. దానిలో గుర్తింపు సంఘంగా గోలేట్ నుంచి RG2 వరకు ఏఐటీసీకి వెళ్ళడం జరిగింది. ఈ గుర్తింపు సంఘంలో ఏరియాకు గెలిచిన సంఘంలో ఏరియాకి 2, ప్రాతినిధ్య సంఘం కాడ గుర్తింపు సంఘం కాడ ఏరియాకు పార్టీ గోల్ అయితే 2 అవుతారు. ఈ విధంగా పిలవాల్సింది పోయి ఈరోజు ప్రభుత్వ ఒత్తిడికి కొంతమంది ఆఫీసర్లు ఐఎన్టీసీ నాయకులను పిలిచి ఈరోజు డిసిప్లిన్ ఉల్లంఘిస్తున్నారు. కాబట్టి గతంలో కోడ్ ఆఫ్ ప్రాక్టీస్ ఏ విధంగా రాసుకున్నామో, కోడ్ ఆఫ్ డిసిప్లిన్ ఏ విధంగా రాసుకున్నామో ఆ విధంగా ఉండకుండా ఏ ప్రభుత్వం అయితే గెలుస్తుందో ఆ ప్రభుత్వ నాయకులను దగ్గర పెట్టుకుని ఈ విధంగా మేనేజ్మెంట్ గుర్తింపు సంఘాన్ని అపాస్పాలు చేస్తూ ఉన్నది. ఇది సరైన విధానం కాదు. ఇదే భవిష్యత్తులో ఉన్నట్టయితే మా యొక్క సేఫ్టీ కమిటీ కానీ, మా యొక్క మైన్స్ కమిటీ కానీ, మా యొక్క పాలప్ కమిటీలు కానీ మేము SOP, SAPని కంపల్సరీ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాము. అదేవిధంగా సిఎండి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే 90 బ్లాక్ కోసం హార్నిషల్ కష్టపడి తను సాధించి ఈరోజు జాతీయ సంపదను, రాష్ట్ర సంపదను జాతీయ సంపదను తీసుకెళ్లినందుకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఏడుస్తున్నా. కాబట్టి ఇలాంటి దాన్ని ఉల్లంఘించకుండా దాన్ని ఖచ్చితంగా సిఎండి గారు కానీ, డైరెక్టర్లు కానీ, GMల వాళ్ళు కూడా కానీ కోడ్ ఆఫ్ ప్రాక్టీస్, కోడ్ ఆఫ్ డిసిప్లిన్ ఇంప్లిమెంట్ చేయాలని, ఇది ఇంప్లిమెంట్ చేయనట్టయితే భవిష్యత్తు కార్యాచరణలో ఏఐటీసీ అనేక పోరాటాలు చేసి ముందుకు తీసుకెళ్తాము. అదేవిధంగా సింగరేణిని రక్షిస్తామనేది వాస్తవానికి కూడా మా కూనం సాంబశివరావు గారు అసలు ఇంకొక 5-6 సంవత్సరాలు పొందుకేక్షాలు ఉండలేమని, కాబట్టి కొత్త బ్లాకులు రావాలని, ఈ కొత్త బ్లాకుల కోసం మేము పోరాటం చేస్తా ఉన్నది ఏఐటీసీ ఎప్పటి నుండో. కాబట్టి ఆ కొత్త బ్లాకులలో ఇప్పుడు ఒక 90 బ్లాక్ వచ్చి సంతోషపడుతున్నాం. ఇంకా కూడా 5 బ్లాకులు ఉన్నాయి. అవి స్టేజ్ 1లో ఉన్నాయి. అవి కూడా స్టేజ్ 2 రావాలని కూనం సాంబశివరావు గారు, మా జనరల్ సెక్రటరీ రాజ్ కుమార్ గారు, ప్రెసిడెంట్ సీతారామయ్య గారు ఆధ్వర్యంలో కూడా చాలాసార్లు పోరాటాలు, ధర్నాలు చేశాం. ఆ మిగతా 5 బ్లాకులు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినట్టయితే మేము కూడా వాళ్లకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తామని మనస్ఫూర్తిగా ఈ విషయాన్ని గమనంలో తీసుకుని కార్మికులు గమనించగలరని, అదేవిధంగా ఏఐటీసీ తరఫున మేము RG2 బ్రాంచ్ తరఫున సెంట్రల్ ఆఫీస్ బెల్ నాయకత్వంలో ఈ మీటింగ్ చెప్పడం జరుగుతుంది. కార్యక్రమంలో సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ ఎల్ ప్రకాష్, నాయకులు అన్నారావు, బుర్ర తిరుపతి, గంధం సాంబశివరావు, రవికుమార్, బొట్ల సంపత్, CH మహేందర్, మోటపలుకుల మహేందర్, రాజ్ కుమార్, రవి, వెంకట్, ప్రసాద్, తిరుపతి, సతీష్, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.